ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి, మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి, వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మేఘాల మీద మన ప్రభు యేసు
మీదికి రమ్ము, దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. మీరు మా రక్షకుడు, మీ కాపుదల మాకిచ్చి మమ్మల్ని కాచి కాపాడుచున్న దేవుడు, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించుటకును, పాటలు పాడి మీ నామమును కీర్తించి గణపరచుటకును, మీరు చేయుచున్న ప్రతి మేలు సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి మా ఆత్మలను బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 36వ కీర్తన. కీర్తన 5-6 వచనాలు చదువుకుందాం. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది. నీ సత్య సందత్వము అంతరిక్షమును అంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము. నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ప్రభునంతులరా, మనం చదివిన ఈ వాక్య భాగంలో మరి ఈ కీర్తనకారుడైన దావీదు గారు దేవునిని గూర్చి చాలా లోతుగాను, చాలా ఘనముగాను, చాలా గొప్పగా ఆలోచన చేశాడు. పిల్లరా, చూడండి, మనం ఎప్పుడు కూడా దేవునిని ఘనముగా ఎంచుకోవాలి. అది నీకు క్షేమము. మనం ఎప్పుడు కూడా మన దేవునిని ఘనముగా ఎంచుకోవాలి. ఆయనను ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఘనపరుస్తామో ఆటోమేటిక్గా దేవుడు మనల్ని ఘనపరచడం ప్రారంభిస్తాడు. దేవునిని మనం ఎప్పుడైతే పట్టించుకుంటూ ఉంటామో దేవుడు మనలను పట్టించుకుంటాడు.
అందువలన దావీదు గారు ఈ సూత్రాన్ని నేర్చుకొని దేవునిని గూర్చి, ఆయన గొప్పతనాన్ని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెబుతా ఉన్నాడంటే 5వ వచనంలో, యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది. చూడండి, మనం మన కన్నుకి దృష్టి, కంటి దృష్టి అని అంటాం. ఈ కను దృష్టి మనకు కొంత దూరం వరకే కనిపిస్తుంది. ఉదాహరణకి మన ఊరిలో నుండి బయటికి వెళ్ళి ఒక్కసారి చూస్తే ఆ ప్రక్కనే ఏ ఊరు ఉంటే ఆ ఊరు దాకా కనబడచ్చు. అంతవరకే చూస్తాము, కానీ మరలా మన ఎదురుగా ఉన్న ఊరు దాటి చూడలేం. మన కను దృష్టి కొంతవరకే కనబడుతుంది. అలాగే ఎత్తుగా చూడాలి అన్నా కూడా ఒక కొండ ఎంత ఎత్తుందో చూడగలం, అంతేగాని అంతకంటే ఎత్తుగా మన కనుదృష్టి చూడలేం. అయితే దావీదు గారు ఆయన కనుదృష్టి ఎంత దూరం వెళ్ళిందంటే 5వ వచనంలో చూస్తే, యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది. దావీదు గారు ఆకాశం వరకు చూస్తున్నాడండి. ఆకాశం ఎక్కడుంది? మరి మేఘాలు దాటి ఆ పైన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి కదా, ఆ స్థలములో ఆకాశం ఉంది. అక్కడ వరకు చూడగలుగుతున్నాడు అని అంటే దావీదు గారు ఆత్మనేత్రాలతో చూశాడు. మన దృష్టి కాదు, అది ఆత్మనేత్రాలు. ఇప్పుడు మనం ఇక్కడ కళ్ళు మూసుకొని ఒక దూరముగా ఉన్న దేశమును మనం గుర్తు చేసుకోవచ్చు. అలాగే దూరంగా ఉన్న మనకు తెలిసిన వారిని గుర్తు చేసుకోవచ్చు. అక్కడ వరకు మనం చూడగలం. ఇప్పుడు ఆకాశం వరకు దావీదు గారు చూసి, ఆ ఆకాశం వరకు ఏమి ఉన్నదంటే, నీ కృప ఆకాశమును అంటుచున్నది. అంటే భూమి మీద నుండి దేవుని కృప బయలుదేరి అలాగూ వాయువు, వాతావరణం అంతటిని దాటి ఆ పైనున్న మేఘాలు దాటి ఆ మేఘాల పైనున్న ఆకాశమును అంటుచున్నట్లుగా చూశాడు. అంటే అక్కడ ఎవరిని ఘనపరుస్తున్నాడంటే దేవునిని ఘనపరుస్తూ ఉన్నాడు. నీ కృప గొప్పది ప్రభువా అని. నీ కృప చాలా గొప్పది. తర్వాత ఏమంటున్నాడంటే, నీ సత్య సందత్వము అంతరిక్షమునంటుచున్నది. సత్య సందత్వము అనగా ఆయన సత్యము, ఆయన యథార్థత, ఆయనలో ఉన్న ఉనికి, అది అంతరిక్షమును అంటుచున్నది. అంతరిక్షము అంటే నక్షత్ర రాశులు ఉండే స్థలం. ఇప్పుడు సూర్యమండలములో సూర్యుడు, చంద్రుడు, అలాగే శుక్రుడు, అంగారకుడు, ప్లూటో, నెప్ట్యూన్, ఈ నవగ్రహాల పేర్లు చెబుతాం కదా. అలాగే చాలా చుక్కలు మనకు కనబడతాయి కదా. మనం ఆకాశంలో పైకి రాత్రులు చూస్తే చాలా చుక్కలు కనపడతాయి. చుక్కలు అంటే అక్కడవి నక్షత్రాలు. ఆ నక్షత్రాలు ఉన్న మండలాన్ని అంతరిక్షము అంటాం. ఆకాశమేమో
మేఘాలు వీటితో ఆవృతమై ఉంటుంది. అంతరిక్షం అనేది ఆ నక్షత్ర రాశులు ఉండే స్థలం. సోలార్ సిస్టమ్ అంటాం అంతరిక్షం. అక్కడ నీ సత్యసంధత్వం అనగా దేవుని సత్యం అక్కడ వరకు ఉన్నది అని అంటున్నాడు. అంటే ఆయన మైండ్ ఏమైందో చూడండి. దేవుని కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్యము అంతరిక్షమును అంటుచున్నది. అంటే దేవునిని అక్కడ చాలా గొప్పగా చూస్తున్నాడు, అందరికంటే ఎత్తుగా చూస్తున్నాడు, అందరికంటే ఘనముగా చూస్తున్నాడు, అందరికంటే మరి సాటి అయిన వాడుగా చూస్తూ ఉన్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే నీ నీతి, ఎవరి నీతి అంటే అది దేవుని నీతి, నీ నీతి దేవుని పర్వతములతో సమానము. దేవుని పర్వతములు. యెరూషలేము పట్టణములో ఆ పట్టణము చుట్టూ పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాలను గురించి మనం చూడాలంటే ఒకసారి చూడండి, 125వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, మొదటి వచనంలోనే. 125వ కీర్తన. యెహోవాయందు నమ్మికుంచువారు, యెహోవాయందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము చుట్టూ ఏమున్నాయంట? పర్వతాలు ఉన్నాయి. అవే దేవుని పర్వతాలు. ఆ పట్టణాన్ని చుట్టూ పర్వతాలు ఉన్నాయి, అవి దేవుని పర్వతాలు. ఆ దేవుని పర్వతాలతో సమానం. ఆ పర్వతాలు ఎలాంటివి? ఇక కదలవు. ఆ పర్వతాల వలన ఉపయోగం ఏంటంటే ఆ యెరూషలేము చుట్టూ ఉన్న పర్వతాలు ఆ దేశానికి కాపుదలను ఇస్తాయి, సంరక్షిస్తాయి, ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అనంటే ఆ పర్వతాలే ఆ దేశాన్ని కాపాడే సైనిక దళం, ఒక ఆర్మీ లాంటిదన్నమాట ఆ పర్వతాలు. అందువలన నీ నీతి దేవుని పర్వతములతో సమానం. అనగా నీతి అనేది మమ్ములను రక్షిస్తుంది, ఒక దేశాన్ని కాపాడుతుంది. నీ నీతి దేవుని పర్వతములతో సమానం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఎలాగున్నాయో, ఆ పర్వతాలు ఆ యెరూషలేము పట్టణాన్ని ఎలాగో కాపాడుతూ ఉన్నాయో, నీ నీతి కూడా ఆ పర్వతములతో సమానం. అంటే ఆ నీతి మమ్మలను కాపాడుతూ ఉంది. అబ్రహాం గారితో యెహోవా దేవుడు ఒక చిన్న డిస్కషన్ పెట్టాడు. అబ్రహాం గారితో ఒక సంభాషణ. ఏంటి ఆ సంభాషణ అంటే, అబ్రహాం చూడు, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలలో మీ సహోదరుడు లోతు ఉంటున్నాడు, ఆయన కుటుంబం ఉంటుంది. కానీ ఆ పట్టణాన్ని చూసినప్పుడు చాలా దుర్మార్గంగా ఉన్నారయ్యా ఆ పట్టణంలో ప్రజలు. చాలా పాపములు చేసే మనుషులుగా ఉంటున్నారు. పిల్లలు గమనించండి, కొన్ని ప్రాంతాలు ప్రజలు దేవుని భయము కలిగిన ప్రజలుగా ఉంటే, కొన్ని ప్రాంతాల ప్రజలు దేవుని భయము లేని వారుగా పాపములు చేసేవారుగా ఉంటారు. ఒకే ఊరిలో ఉండొచ్చు, కానీ
ఒక ఏరియా ప్రజలేమో దేవుని భయంతో ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతారు. అక్కడ దేవుని భయము, అందరూ ప్రార్థనకు వెళ్ళటం, అందరూ ప్రార్థన చేసుకోవటం, కుటుంబం అంతా దేవుని సన్నిధికి వెళ్ళటం, అలాగుంటారు. మరొక ప్రాంతంలో, అదే గ్రామంలో మరొక ప్రాంతంలో విచ్చలవిడితనం, దేవుని భయం లేని పరిస్థితులు, అలాగే త్రాగుడు, జోదము, వ్యభిచారము, దొంగతనము, ఈ రకరకాల పాపాలకు అలవాటు పడిపోతూ ఉంటారు. అదేమిటంటే ఒక వీధి వీధి అదే పనిలో ఉంటారు, ఒక ఏరియా అంతా అదే పనిలో ఉంటారు. అమ్మో వీళ్ళకి చెప్పలేము అన్నట్లుగా ఉంటారు. కొన్ని ప్రాంతాలు అలాగుంటాయి. అక్కడ ఏం పెరుగుతుందంటే పాపం పెరుగుతూ ఉంటుంది. ప్రియులారా, ఒక ఏరియాలో పాపం పెరిగిన, ఒక కుటుంబములో పాపం పెరిగిన, అది ఎప్పటికైనా ఆ కుటుంబాన్ని, ఆ ఏరియాని, ఆ పాపమే వారిని కాల్చేస్తుంది. ఎప్పటికైనా అది కుటుంబమైనా కాలిపోవాల్సిందే, ఆ ఏరియా అయినా కాలిపోవాల్సిందే. పాపం పాపమే. దేవుని వాక్యం ఏముంది? ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుంటే అది కాలకుండునా అని ఉంది కదా. ఈ పాపం అనే అగ్ని నీ ఒడిలో ఉంటే, నీ ఇంటిలో ఉంటే, అది ఎప్పటికైనా కాలిపోద్ది. అలాగే ఈ సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలో కూడా యెహోవా దేవుడు అబ్రహాంతో చెబుతున్నాడు, అబ్రహాం, ఈ సొదొమ గొమొర్రా పట్టణాల్లో నీ సహోదరుడు ఉన్నాడు. నీ సహోదరుడేమో కొంచెం ప్రార్థన చేసుకుంటున్నాడు, కానీ ఆయన భార్యకి భక్తి లేదు, ఆయన పిల్లలకి భక్తి లేదు. ఎవరెవరు భక్తి లేదు? భార్యకి భక్తి లేదు, పిల్లలకి భక్తి లేదు. లోతు అంటావు, ఆయనకేదో కొంచెం భక్తి ఉంది, ఒకప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు భక్తి చేశాడు, ఆ భక్తి ఏదో కొంచెం ఉంది, కానీ ఇప్పుడు అది కూడా లేదు ఆయనకి. ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. నీకెందుకు చెబుతున్నానంటే, ఆ పట్టణం మీద నేను అగ్ని గంధకాలని కురిపించబోతున్నాను. ఎందుకు? ప్రార్థన చేసేవాళ్ళు లేరు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాళ్ళు లేరు అక్కడ, దేవునికి భయపడేవాళ్ళు లేరు అక్కడ. విచ్చలవిడితనం పెరిగిపోయింది, పాపం పెరిగిపోయింది, పాపములో ఎంజాయ్ చేస్తున్నారు, కానీ దేవుణ్ణి వదిలిపెట్టిన ప్రజలుగా ఉన్నారు వాళ్ళు. దేవుని నీతి లేదు. అందుకని నేను ఆ పట్టణాన్ని నాశనము చేయబోతున్నానని చెప్పాడు యెహోవా దేవుడు అబ్రహాముకి. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఈ పట్టణాన్ని నేను రక్షించాలి అనంటే 10 మంది నీతిమంతులుంటే, ఎవరండి వాళ్ళు? ఎవరు కావాలి దేవునికి అక్కడ? నీతిమంతులు కావాలి. చూసారా? నీతిమంతులు కావాలి. 10 మంది నీతిమంతులుంటే నేను ఈ పట్టణాన్ని రక్షిస్తాను. అంటే దేవునికి ఒక గ్రామాన్ని కాపాడాలి అన్నా, ఒక పట్టణాన్ని కాపాడాలి అన్నా, ఒక దేశాన్ని కాపాడాలి అన్నా నీతిమంతులు కావాలి. నీతిమంతులు కావాలి. 10 మంది ఉన్నా పర్వాలేదు. చివరికి ఏమన్నాడు? ఒక్కరున్నా పర్వాలేదు అంటున్నాడు. కానీ ఒక్కరు కూడా లేరు. పిల్లలు గమనించండి, మన కుటుంబాలలో నీతిని వదిలిపెట్టి బ్రతకూడదు. బాగా అర్థం చేసుకోనండి. నీతిని వదిలిపెట్టి బ్రతకొద్దు. నీవు నీతిని వదిలిపెట్టి విచ్చలవిడిగా ప్రవర్తించావో, ఏదో ఒక రోజున దేవుని యొక్క అగ్ని నిన్ను పట్టుకుంటుంది.
దేవుని అగ్ని వచ్చేస్తుంది అలాంటి వారి మీదకి. ప్రస్తుతానికి నీకు సరదాగానే ఉండొచ్చు, కానీ ప్రస్తుతానికి నీవు దానిలో సంతోషించవచ్చు, కానీ అది నిదానముగా నీకు సెగ పెడతా ఉంటుంది, నిప్పు పెడతా ఉంటుంది నీ జీవితానికి, నీ కుటుంబానికి. అందువలన ఈ సొదొమ గొమొర్రా పట్టణాలని రక్షించాలంటే నీతిమంతులు కావాలి అని దేవుడు అడిగాడు. ప్రియులారా గమనించండి, సముద్ర ప్రయాణం చేసేటప్పుడు ఒక ఓడలో 276 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణంలో అంటే ఆ ఓడలో పౌలు గారు ఉన్నాడు. ఆ సముద్రం మీద తుఫాను రేగింది. అలలకు సముద్రము అపాయములో చిక్కుకుంది, తుఫాన్లో చిక్కుకుంది. ఆ పరిస్థితుల్లో నీతిమంతుడైన పౌలు గారి ద్వారా ఆ ఓడను దేవుడు కాపాడాడు. చూసారా? అలాగే బబులోను దేశములో ఒక్క దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే 4 నీతిమంతులు ఉండబట్టి ఆ బబులోను దేశాన్ని దేవుడు కాపాడాడు. చూసారా? అలాగే ఐగుప్తు దేశంలో కూడా యోసేపు అనే ఒక్క నీతిమంతుడు ఉండబట్టి ఐగుప్తు దేశాన్ని వర్ధిల్లునట్లుగా చేశాడు దేవుడు. అలాగే ఒక కుటుంబంలో ఒక నీతిమంతుడైన తండ్రి ఉంటే ఆ తండ్రిని బట్టి, ఆ తల్లిని బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. కావున మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే నీతిని నేర్చుకోవాలి, యథార్థతను నేర్చుకోవాలి, యథార్థముగా జీవించటం మనం నేర్చుకోవాలి. దావీదు గారు అదే అంటున్నాడు, నీ నీతి దేవుని పర్వతములతో సమానము. తర్వాత నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ప్రియులారా గమనించండి, ఇప్పుడు 3 వచనాలు చదివాం మనం. ఎన్ని వచనాలు చదివామండి? 3, 5, 6, 7 3 వచనాల్లో దావీదు తనను తాను ఏమన్నా చూపించుకుంటున్నాడా, లేక 3 వచనాల్లో దేవుణ్ణే చూపించాడా? చూడండి, ఒకసారి చదివి చెప్పండి నాకు. దేవుణ్ణే చూపించాడా, తనను గూర్చి ఏమన్నా చెప్పుకున్నాడు? అక్కడ ఎవరిని చూపించాడు? దేవునినే చూపించాడు. ఎవరిని ఘనపరిచాడు? దేవునినే ఘనపరిచాడు. ఎవరిని మహిమపరిచాడు? దేవునినే మహిమపరిచాడు. మన జీవితంలో మనల్ని ఘనపరచుకోవటం, మనల్ని గురించి గొప్పగా చెప్పుకోవటం పూర్తిగా పోవాలి. మనం ఎప్పుడు కూడా దేవునిని ఘనపరచాలి, ఆయనను మహిమపరచటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆయన్ని మనం ఘనపరుస్తామో, ఆయన ఎవరని చెబుతున్నాడు? తర్వాత 6 చివరిలో యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. నరులను జంతువులను రక్షించువాడవు నీవే. కావున మన జీవితాల్లో దేవునిని ఘనపరుస్తూ మనం బ్రతకాలి. చాలాసార్లు అండి మనం దేవుణ్ణి ఘనపరచం, దేవుణ్ణి ప్రక్కన పెట్టి ముందు మనల్ని మనం చూపించుకోవడానికి ఇష్టపడతాం. మనుషులు మనల్ని చూడాలి, మనల్ని పొగడాలి,
మనం గొప్పోళ్ళం అని అనుకోవాలి. అసలు మన దగ్గర ఏముంది? మన దగ్గర ఏమీ లేదు. అసలు గొప్పతనం అనేది ఏమీ లేదు. ఏదన్నా ఉంటే అది దేవుని ద్వారా మనకు వచ్చింది. మరి మహిమ ఘనత ఎవరికి వెళ్ళాలి? దేవునికి వెళ్ళాలి. నువ్వు అలాగూ ఆలోచన చేస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. దావీదు గారు అలాగూ దేవుని గురించి ఆలోచన చేశాడండి. నీ కృప ఆకాశం అనంటుచున్నది. అక్కడ చూడండి, 5వ వచనంలో కృపను గూర్చి, 7వ వచనంలో కృపను గూర్చి 2 పదాలు చెప్పాడు. అక్కడ 5వ వచనంలో ఏమని చెప్పాడంటే, నీ కృప ఆకాశం అనంటుచున్నది అని అన్నాడు. 7వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ కృప ఎంతో అమూల్యమైనది. అమూల్యమైనది అని అంటే ఇక వెలకట్టలేనంత గొప్పది. ఆయన వాక్యము అమూల్యమైనది, ఆయన రక్తము అమూల్యమైనది, ఆయన నామము అమూల్యమైనది. అంటే మూల్యము చెల్లించలేనంత, ఖరీదు కట్టలేనంత గొప్పది, అమూల్యమైనది. నరులను జంతువులను రక్షించువాడవు నీవే అంటున్నాడు. అనగా దేవునిని ఘనపరుస్తున్నాడు. దేవునిని ఘనపరచటం దావీదు గారు నేర్చుకున్నాడు కాబట్టి దేవుడు దావీదును ఘనపరచటం ప్రారంభించాడు. ప్రభునందు ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో దేవునిని ఘనపరచటం మనం నేర్చుకోవాలి. ఆయనను ఘనపరచటం నేర్చుకో. దేవుని నువ్వు ఘనపరుస్తున్నావు అనే దానికి ఒక గుర్తు ఏమిటంటే, ఒక క్రమమైన ప్రార్థన చేస్తావు అంతే. ఆఫీస్కి, కాలేజీలకి క్రమముగా ఎలాగో వెళతామో అలాగే దేవుని పనిని కూడా క్రమముగా చేస్తాం. దేవునికి ఇవ్వాల్సిన టైం ఇస్తాం. దేవునికి చెందిన టైమును దేవునికి చెందేటట్లుగా చేస్తాం. అది నువ్వు దేవుణ్ణి గణపరచడం అంటే. కొంతమంది దేవుని విషయాలు అసలు పట్టించుకోరు. ప్రార్థన చేయకపోయినా సరే కుదరలేదులే అని రాజీ పడతారు. బైబిల్ చదవకపోయినా సరే చదవలేదులే ఏమైందిలే అని రాజీ పడతారు. అలాగే దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా సరే వెళ్ళకపోతే ఏమైందిలే అని రాజీ పడతారు. అంటే నువ్వు దేవునిని గణపరచట్లేదని అర్థం. దేవుని వాక్యం ఉంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, అలాగే నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తాను. నువ్వు దేవుణ్ణి గణపరిచే వ్యక్తివిగా మనం ఉండాలి. దావీదు గారు అలాగూ దేవుణ్ణి గణపరిచాడు. ఇంకా దేవుని గురించి ఈయన ఏమని అర్థం చేసుకున్నాడో చూద్దాం. 147వ కీర్తన తీయండి. 147వ కీర్తన. మూడు నుండి చదవయా, లేక మొదటి నుంచి చదువు. మొదటి నుంచి అంతా మనకి అర్థం అవుతుంది. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అంటే మొదటి వచనమంతా దేవుణ్ణి బాగా స్తుతించాడు. ఇక దేవుడు చేసే పనులు చెబుతున్నాడు. ఇప్పుడు మీరు లెక్క పెట్టుకోవాలి. ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడే ఎన్ని పనులు దేవుని గురించి చెబుతున్నాడో మీరు లెక్క పెట్టుకుంటూ చదవండి. మొదటి పని, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. రెండవ పని, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. మూడవ పని, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. నాలుగవ పని, వారి గాయములు కట్టువాడు. ఐదవ పని, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఆరవ పని, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. తర్వాత ఏడవది, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. ఎనిమిదవది,
ఆయన జ్ఞానమునకు మితి లేదు. 9 యెహోవా దీనులను లేవనెత్తువాడు. 10 భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. ఈ 10 రకాల పనులు దేవుడు చేయగలిగిన వాడు అనేది గుర్తుపట్టాడు. మరి నువ్వు గుర్తుపడుతున్నావా దేవుని గురించి? నేను ఒకవేళ కృంగిపోతే నన్ను లేవనెత్తువాడు ఆయనే అని గుర్తుపడుతున్నావా? నేను ఏదైనా సమస్యలో ఉంటే నా సమస్యను తొలగించేది నా ప్రభువే అని గుర్తుపడుతున్నావా? అలాగే నీకు ఏదైనా శోధన వస్తే ఈ శోధనలో నుండి తప్పించేది నా దేవుడే అని నువ్వు గుర్తుపడుతున్నావా? కొంతమంది అలా గుర్తుపట్టరు, వాళ్ళకు వాళ్ళే కృంగిపోతారు. శోధన వచ్చింది, ఇక నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. కృంగుదల వచ్చింది, ఇక నన్ను విడిపించేవాళ్ళు లేరు. అలాగనుకుంటా ఉంటారు. పిల్లరా, నీవు దేవుని గురించి ఎలా ఆలోచిస్తున్నావో నీవు కూడా అలాగే మారిపోతూ ఉంటావు. దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు ఆలోచన చేస్తే ఆ గొప్ప మనస్సు నీకు వస్తుంది. దేవుడు ఎంత శక్తిమంతుడో నువ్వు ఆలోచిస్తే దేవునిలో ఉన్న శక్తి నీలోనికి వస్తుంది. దావీదు గారు 10 రకాల పనులు దేవుడు చేయగలడు అని గుర్తుపట్టాడు. చదివాం కదా ఇప్పుడు. ఎన్ని రకాల పనులు వచ్చినాయి? 10 రకాల పనులు. ఇవన్నీ నీవే చేయగలిగిన దేవుడవు అని చెప్పాడు. ఇంకా అంతటితోనే ఆపలేదండి. మీరు 20 వచనాలు ఉన్నాయి. ఆ 20 వచనాలు జాగ్రత్తగా చదివితే ఇవన్నీ దేవుడు చేసే పనులని గుర్తుపడుతున్నాడు. ఆ 7వ వచనంలోనేమో కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించండి. అంటే ఇన్ని గొప్ప పనులు చేస్తున్న దేవుని కీర్తించండి అని. ఇంకా దేవుడు చేస్తున్న పనులు 8వ వచనంలో ఏం చెప్పాడు అంటే, ఇప్పుడు 8వ వచనం అనేసరికి ఎన్నోది అవుతుంది మనకి? 11వది అవుతుంది. 11వది ఏంటి? ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు. తర్వాత భూమి కొరకు. ఇది ఎన్నోది? 12 భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. 13 పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. 14 పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆహారం ఇచ్చువాడు. 15 గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు. 16 నరుల కాలి సత్వయందు ఆయన ఆనందించడు. ఇలాగూ చదవండి మీరు. దాదాపు ఎన్ని పనులు దేవుడు చేయగలుగుతున్నాడు. అనగా ఆయన అన్నిటినీ చేయగలిగిన దేవుడు. ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు. ఇలాగ దేవుని గురించి నువ్వు ఆలోచన చేస్తే ఇంకా నువ్వు అసలు కృంగిపోవండి. నీకేదో అసలు దిగులుండా కూడా నన్ను గురించి ఆలోచించే నా ప్రభు ఉన్నాడు అనే విశ్వాసం నీకు వస్తుంది. నన్ను లేవనెత్తే నా ప్రభు నాకున్నాడు అనే విశ్వాసం నీకు మనందరికీ వస్తుంది. ఇవన్నీ కూడా దేవుడు చేస్తున్న పనులు. ఈ వాక్యాలు చదువుతూ ఉంటే మనకెంతో ఆదరణ వస్తూ ఉంటుంది, ఎంతో బలము వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా దావీదు గారు దేవునిని చూచి నేర్చుకున్నాడు. దేవునిని చూచి నేర్చుకున్నాడు. మరి నీవేమి నేర్చుకుంటున్నావు? దేవుని గురించి కొంచెమన్నా నేర్చుకుంటున్నావా? దేవుని గురించి నేను దేవుని కొరకు ఎలాగో చేయాలి, నా ప్రభు నా కొరకు ఎలాగో ఇన్ని చేసి పెట్టాడు, నేను నా ప్రభు కొరకు ఎలాగో చేయాలని దేవుని గురించి నువ్వు అలా అర్థం చేసుకున్నావా? దేవుని గురించి నువ్వు అలాగూ ఆలోచిస్తున్నావా? అసలు కొంతమంది దేవుని వాక్యము వినటానికి కూడా వాళ్ళ పనులకి, అంటే దేవుని వాక్యం వినాలి అనే టైంలో పనులు వస్తే పనులకే విలువేస్తారు. అలాగే కొంతమందిని దేవుని సన్నిధికి రండి అని పిలిస్తే వాళ్ళు ఎందుకో వస్తాము అని అంటారు కానీ రారు. అంటే దేవుని సన్నిధికి వెళితే ఏంట్లే ఉపయోగం,
దేవుని వాక్యం వింటే మనకేంట్లే ఉపయోగం అని ఒక నెగిటివ్ మైండ్తో ఉంటారు మనుషులు. ఏంటబ్బా వాక్యం వినకపోతే ఏమైంది, దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏమైంది, ఒక నెగిటివ్ మైండ్, వ్యతిరేకమైన మనసుతో ఉంటారు. అలాగే కొన్ని సమయాల్లో ఎలా ఉంటుందనంటే మన పనులు మనం చేసుకుంటే చాలు, దేవునితో మనకేంటి అన్నట్లుగా ఉంటారు. అందుకని వాళ్ళ పనే వాళ్ళు చేసుకుంటారు కానీ దేవుని పని చేయరు, దేవునికి లోబడరు. అంటే దేవునిని గూర్చిన గ్రహింపు నీకు రావటం లేదని అర్థం. దేవునిని గూర్చిన గ్రహింపు రావాలి పిల్లరా. ఎందుకంటే సాతానుడంట మన మనస్సుల్ని బంధిస్తాడంట. వారి యొక్క మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగు చేస్తాడు. ఆ మనోనేత్రాలకు గ్రుడ్డితనం ఎప్పుడైతే వస్తుందో దేవుని సన్నిధన్నా, దేవుని వాక్యమన్నా, దేవుని విలువన్నా మనుషులకి అర్థం కాకుండా పోతుంది. చివరికి వీళ్ళు ఎక్కడ కళ్ళు తెరుస్తారు? ఆ ధనవంతుడు నరకంలో కళ్ళు తెరిచినట్లుగా అక్కడ కళ్ళు తెరుస్తారు వీళ్ళు. అందుకనే మనం దేవుని గురించి ఆలోచన చేసి దేవునిలో ఉన్న గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనకు ఎలాంటి వాడంట? 9వ వచనంలో చూడండి, పశువులకును అరచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారమిచ్చువాడు. అనగా మాకు ఆహారాన్ని ఇచ్చేది కూడా మీరే ప్రభువా అని దావీదు గారు గుర్తుపట్టాడండి. మరి నువ్వు గుర్తుపడుతున్నావా? నువ్వు దేవుని వాక్యాన్ని గుర్తుపడుతున్నావా? దేవునికి నేను లోబడాలి, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి, దేవుని యొక్క సన్నిధిని నేను గుర్తించాలి అని నువ్వు గుర్తుపడుతున్నావా? ఇంకా ఆయన మనకు ఎలాంటి వాడు అని అంటే మన విషయమై శ్రద్ధ కలిగిన వాడుగా ఉంటున్నాడు. పౌలు గారు హెబ్రీ సంఘంలో రాస్తాడు చూడండి. పౌలు గారు హెబ్రీ సంఘానికి ఏమని రాస్తాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. అనగా మన విషయమై శ్రద్ధ తీసుకుంటున్నాడు అనేది నువ్వు ఆలోచన చేయాలి. నా విషయమై పట్టించుకుంటున్నాడు, నా విషయమై శ్రద్ధ తీసుకుంటున్నాడు, మా విషయమై ఆలోచన చేస్తున్నాడు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ఆయన నా విషయమై శ్రద్ధ తీసుకుంటున్నాడు అనేది నువ్వు గ్రహించుకోవాలి. గ్రహించుకున్నప్పుడు ఏమొస్తుందంటే నీకు ధైర్యం వస్తుంది. ప్రభువు నాతో ఉన్నాడు, నాకు సహాయము చేయవాడనే ధైర్యం నీకు వస్తుంది. కావున ప్రభువునందు పిల్లరా, దావీదు గారు దేవుణ్ణి అలాగ అర్థం చేసుకున్నాడు. ఆయన సకలము చేయగలిగిన దేవుడని అర్థం చేసుకున్నాడు. అలాగే హెబ్రీల సంఘానికి పౌలు గారు కూడా చెబుతున్నాడు, ఆయన మన విషయమై శ్రద్ధ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. మరి నువ్వు గ్రహించుకొని, ప్రభా నీ సన్నిధి మాకు ఉండాలి, నీతో మేము నిరంతరము కలిసి మీలో ఉన్న ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని స్తుతించాలి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? నువ్వు ఎప్పుడైతే ఆయనను గొప్పవాడుగా నువ్వు చూస్తావో నీవు కూడా గొప్పవాడు అయిపోతావు. తెలుసా? నువ్వు దేవునిని ఎప్పుడైతే అర్థం చేసుకొని దేవునిలో లీనమైపోతూ ఉంటావో ఆటోమేటిక్గా దేవుడు నిన్ను లేవనెత్తుతూ ఉంటాడు. అలాగూ మనల్ని మనం గ్రహించుకొని
దేవునికి మనం లోబడుచు ఆయనను మనం ఘనపరచాలి. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం మోకరించి ప్రభు సన్నిధిలో మన హృదయాల్ని మనం పరీక్షించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి ప్రభా. నాయన, దావీదు ఏ రీతిగా మిమ్మల్ని అర్థము చేసుకున్నాడో, దావీదు ఏ రీతిగా మీ నామమును ఘనపరిచినాడో, మేము కూడా అలాగ మిమ్మల్ని ఘనపరిచేవారిగా చేయండి నాయన అని ప్రభువుని అడుగుతావా? ఒక నిమిషం అందరూ ప్రభువుని అడగండి. ప్రభా, మిమ్మల్ని అర్థము చేసుకోవాలి నాయన, మీ వాక్యానికి మేము లోబడాలి ప్రభా, వాక్యానుసారముగా మేము జీవించాలి ప్రభా. మీ కృపలో మేము ముందుకు సాగాలి నాయన. మిమ్మల్ని అర్థము చేసుకొని మీ నామమును ఘనపరుస్తూ మేము ఉండాలి. దావీదు గారు మీరు ఎన్ని రకాల పనులు చేస్తున్నారో గ్రహించుకున్నాడు నాయన. మీ కృప ఆకాశమనంటుచున్నదని చెప్పినాడు, మీ కృప అమూల్యమైనది అని చెప్పినాడు కదా. అట్టి వారిగా నన్ను మమ్మలను చేయండి. పరిశుద్ధాత్ముడా, మీ వైపు చూస్తూ ఉన్నాము, మీ కృపలో బలపరచండి అని దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము రాజా. పరిశుద్ధాత్మదేవా, మిమ్ములను మేము గుర్తెరిగి మీలో ఉన్న ఘనతను, మీలో ఉన్న గొప్పతనమును, మీలో ఉన్న ప్రభావమును, మహిమను మేము అర్థము చేసుకొని మిమ్ములను వెంబడించువారిగా నన్ను మమ్మలను చేయండి ప్రభు. అనుక్షణము నాయన, అనుదినము ప్రభువా, అయా మా జీవిత దినములన్నీ మిమ్ములను ఘనపరుస్తూ బ్రతకాలి ప్రభువా. అట్టి కృపను మాకు దయచేయండి, ఆ గ్రహింపును మాకివ్వండి, ఆ లోతైన అనుభవాలు మాకు మీరు దయచేయండి. ఈ ప్రియులను మీరు దర్శించి మీ కృపలో ముందుకు సాగడి వారిగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్. మంచిది పిల్లరా, అందరికీ వందనాలు.